అనగనగా ఒక రాజ్యంలో ఆర్కిడే అనే రాజు ఉండేవాడు. తను తన రాజ్యాన్ని ఎంతో ప్రేమగా పాలించేవాడు. అలాగే ప్రజలందర్నీ బాగా చూసుకునేవాడు. అందుకు బదులుగా ప్రజలందరూ ఆయన్ని బాగా పొగిడేవాళ్లు. దానికి రాజు చాలా సంతోషపడతారని మీరందరూ అనుకోవచ్చు. కానీ ఆర్కిడే రాజు అసలు సంతోషంగా లేడు. అతను చాలా బలవంతుడు, తెలివైనవాడు, అలాగే గొప్ప పాలకుడు. మీ అభిమానానికి ధన్యవాదాలు. మరేం పర్వాలేదు మహారాజా. ఎన్ని మంచి గుణాలు ఉన్నా తన సంతోషాన్ని చెప్పుకోవడానికి తనకి తోడుగా ఎవరూ లేరు. నేను చెప్తున్నది తన రాణి గురించి. అతను తనకి తగ్గ రాణి కోసం ఎన్నో చోట్లు వెతికాడు. కానీ తనకెవరూ నచ్చలేదు. ఇదిగో ఇలా. మీరు తనని ఎందుకు పంపించేశారు? తనకి నేను చెప్పిన ఒక్క జోక్ కూడా అర్థం కాలేదు. ఒక్కదాన్ని కూడా అర్థం చేసుకోలేదు. ఒక్కసారి కూడా నవ్వలేదు. మరి మీకు ఎలాంటి రాణి కావాలి? సాహసం చేయడం అంటే ఇష్టం ఉండాలి, తెలివిగా ఉండాలి, అలాగే సరదాగా ఉండే అమ్మాయి కావాలి. తను నాకు ఎక్కడ దొరుకుతుందో ఏంటో. ఒకరోజు రాజ్యం రేవులోకి వచ్చిన ఒక వ్యాపారి ఓడను చూశాడు. దాన్ని తను బాగా చూస్తూ ఆ ఓడలో వాళ్ళు దాంట్లో ఎన్ని సాహసాలు చేసి ఉంటారో అని ఆలోచించసాగాడు. బహుశా నేను పైరేట్ ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానేమో. ఈ మాట తెలిస్తే రాజ్యంలోని ప్రజలు సంతోషపడరు. నిజమే. ఆర్కిడేకి నావికులను చూసిన వెంటనే ఒక ఆలోచన వచ్చింది. సముద్ర వ్యాపారులు ప్రపంచం మొత్తం తిరుగుతారు. బహుశా నాకు ఎటువంటి అమ్మాయి తగినదో వాళ్ళకి తెలుస్తుందేమో. దాంతో ఆర్కిడే ఆ వ్యాపారుల దగ్గరికి ఆశ్చర్యపరుస్తూ వెళ్లి తన మనసులోని ప్రశ్నను అడిగాడు. మీ స్తోమతకు తగిన అమ్మాయి అయితే బాగుంటుంది మహారాజా. పశ్చిమ దేశపు యువరాణి హెలీనా ఎలా ఉంటుందంటారు? తనకి తన అందం అంటే చాలా ఇష్టమని అందరూ అంటూ ఉంటారు. అలాగే తను ఒక మాంత్రికుడి కూతురు. తను ఇంతకాలం ఎందుకు పెళ్లి చేసుకోలేదు? ఎందుకంటే మహారాజా, ఆమె చేతిలో నుంచి జారిపోతుందని మేము ఎన్నో వింత కథలను విన్నాము. నీ ఉద్దేశం తప్పించుకుంటుందా? లేదు, నేను అంటున్నది జారిపోతుంది. నాకు కూడా అది ఏంటో అర్థం కాలేదు, కానీ నేను విన్నది మాత్రం అదే. ఆర్కిడేకి కొంచెం అర్థం కాకపోయినా ఆ విషయం తనను సంతోషపరిచింది. నేను యువరాణి హెలెనాను కలవాలని నిర్ణయించుకున్నాను. ఆగండి, మీ రాజ్యం నుంచి తన రాజ్యానికి ప్రయాణించడానికి మీకు 10 సంవత్సరాలు పడుతుంది. ఏంటి? మళ్ళీ తిరిగి రావటానికి ఇంకో 10 సంవత్సరాలు పడుతుంది. అవును, అది నిజమే. ఆ వార్త వినగానే ఆర్కిడే రాజు మనసు విరిగిపోయింది. ఇది నిజంగా చాలా భయంకరమైన పరిస్థితి. రాజు ఆ వ్యాపారులకి బహుమానాలిచ్చి తిరిగి తన రాజభవనానికి చాలా ఆలోచిస్తూ వెళ్ళాడు. పూర్తిగా ఆలోచనల్లో ఎలా మునిగిపోయాడంటే ఎటు వెళ్తున్నాడో కూడా తెలియకుండా వెళ్తున్నాడు. మహారాజా, రాజా ఆర్కిడే! ఏంటి? ఓ, నేను ఎక్కడున్నాను? రాజు గోధుమలు సాగు చేసిన పొలానికి వచ్చాడు. ఆ పొలం అందమైన బంగారు భూమిలా కనిపించింది. ఈ పొలం రైతులు డబ్బులు సంపాదించి సంతోషంగా ఉండుంటారు. ఆర్కిడే రాజు చుట్టూ చూశాడు. ఆయనకు ఈ బంగారు భూమిలో 4 వ్యక్తులు పనిచేస్తూ కనిపించారు. రాజు వాళ్ల వైపు రావడం చూసి వాళ్ళు వెంటనే లేచి నుంచున్నారు. ఇంతకీ ఈ పొలం ఎవరిది? మహారాజా, ఈ పొలమంతా మాదే. మేమొక రైతు కుటుంబానికి చెందిన సోదరులం. మేము వ్యవసాయం చేస్తూనే మా ప్రత్యేకమైన లక్షణాలతో మేమందరం పనిచేస్తూ ఉంటాం మహారాజా. ఓ, ఇది చాలా ఆసక్తికరంగా అనిపిస్తుంది. వాళ్ళేం చేస్తారో త్వరగా కనుక్కోండి. అది నా ఉద్దేశం. దయచేసి కనుక్కోండి మహారాజా. దాంతో మహారాజు ఆ 4 వ్యక్తులను వాళ్ళ ప్రత్యేకమైన పనుల గురించి చెప్పమన్నారు. అందులో అందరికన్నా పెద్దవాడైన ఎడ్మండ్ ప్రపంచంలో జరిగే రహస్యాల అన్నింటినీ చూసేంత ఎత్తైన మేడను కట్టగలనని చెప్పాడు. 2వ వ్యక్తి పేరు కోస్ట్యా ప్రపంచంలోనే అత్యంత వేగంగా వెళ్లే పడవను తయారు చేయగలనని చెప్పాడు. అది రాజుగారి పడవను కూడా ఓడిస్తుందని చెప్పాడు. ఇది కేవలం సరదాగా చెబుతున్నట్టు నాకు అనిపిస్తుంది. కానీ వినడానికి చాలా బాగుంది.
మూడవ సోదరుడి పేరు డీమెన్. ప్రపంచంలోని ఏ జంతువు తన చేతుల నుంచి తప్పించుకోదన్నాడు. వాటిని పట్టుకోవడానికి ఎలాంటి పనిముట్టునైనా తయారు చేయగలనన్నాడు. ఆ యంత్రంలో ఏ జంతువు చిక్కుకున్నా దాన్ని తన ఆధీనంలో పెట్టుకోగలనని చెప్పాడు. మీరు చెప్పినవన్నీ నమ్మడానికి చాలా కష్టంగా ఉన్నాయి. మరింతకీ నువ్వేం చేస్తావు? అందరిలో చిన్న తమ్ముడైన ఆరెల్ తన దారిలో మనుషులైనా జంతువులైనా పక్షులు ఏవి వచ్చినా వాటిని ఆకర్షించుకోగలనని చెప్పాడు. మీ అందరి లక్షణాలు నాకు సాధారణంగా అనిపించట్లేదు. రాజు ఆ నలుగురిని చూసి బాగా ఆలోచించాడు. ఎందుకు? మనకి కావాల్సింది వీళ్ళే. ఆ? మీకు అర్థం కావట్లేదా? వీళ్ళు మిమ్మల్ని యువరాణి హెలెనా దగ్గరకు తీసుకువెళ్ళగలరు. ఓ! దాంతో మహారాజు ఆ నలుగురికి తనకేం కావాలో వివరించాడు. దానికి ఆ నలుగురు ఒప్పుకున్నారు. మరుసటి రోజు ఉదయం ఆ ముగ్గురు అన్నదమ్ములు పనిచేయడానికి సిద్ధమయ్యారు. దానికోసం వాళ్ళు రాజుని కొన్ని వస్తువులు తెప్పించమని కోరారు. రాజు అత్యుత్తమ రాయి నుండి బలమైన లోహం వరకు అన్నీ తెప్పించారు. ఎడ్మెన్ ఒంటి స్తంభం మేడని కట్టడం మొదలుపెట్టాడు. దాన్ని 3 రోజుల్లోనే పూర్తి చేశాడు. ఇది నిజంగా చాలా అద్భుతంగా ఉంది కదా. ఆ ఒంటి స్తంభపు మేడని చూసి ఎడ్మెన్తో కలిసి కోస్టియాని వెతకడానికి బయలుదేరాడు. మీ తమ్ముడు విచిత్రమైన ఆకారంలో పడవని తయారు చేయడం నేను చూశాను. అవును, తాను తయారు చేసే పడవ అన్ని పడవల్లాగా సాధారణంగా కనిపించదు. అందుకే అది చాలా ప్రత్యేకమైంది. నిజంగానే వాళ్ళు రేవుకి చేరుకున్నప్పుడు అక్కడ కోస్టియా తయారు చేసిన పడవ చాలా వింత ఆకారంలో ఉంది. అది ఎంత వింతగా ఉందంటే దాన్ని ఎవరు చూసినా నవ్వుతారు. కానీ రాజు మాత్రం నవ్వకుండా ఆశ్చర్యంగా చూశాడు. నేను రాజు నవ్వలేదన్నాను. సారీ మహారాజా, నేను పడవని తయారు చేయడం పూర్తయింది. మంచిది, రండి వెళ్ళి మీ తమ్ముడిని కలుద్దాం. వాళ్ళు ముగ్గురు మహారాజు యొక్క వర్క్ హౌస్ దగ్గరికి వెళ్లారు. అక్కడ డేమెన్ ఒక ఆసక్తికరమైన యంత్రాన్ని వెల్డింగ్ చేస్తూ కనిపించాడు. అది ఒక గన్ లా కనిపించింది. దాంతో వలను విసరొచ్చు. గాయం కలిగించకుండా పట్టుకోవడమే మేలు. వావ్! అతను చాలా మంచివాడిలా ఉన్నాడు కదా. చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. సరే ఎడ్మన్, నువ్వు టవర్ పై నుంచి యువరాణి హెలెనాని చూడగలవా? నేను ఎప్పుడో తనను చూశాను మహారాజా. నేను కిందికి దిగే ముందు ఒక్కసారి పశ్చిమ దిక్కుగా గమనిస్తూ ఉండగా యువరాణి హీలియాను నేను చూశాను. ఆవిడ చాలా అందంగా ఉంది, కానీ తన చుట్టూ చాలా మంది కాపలాదారులు ఉన్నారు. ఓ, ఇది చాలా కష్టంగా మారేటట్టుంది. తన తండ్రి చాలా కఠినమైన వాడు. ఆయన అంత సులువుగా ఎవరిని తన కోటలోకి అనుమతించరు. అక్కడికి వెళ్ళడానికి 10 సంవత్సరాలు పడుతుందని మీరు అన్నారు. కానీ నా పడవలో కేవలం 1 వారంలో మీరు అక్కడికి చేరుకోగలరు. ఓ, ఇదైతే చాలా మంచి విషయం. మరి నీ సంగతేంటి డెమియన్? నేను మనకి ఎటువంటి హాని జరగకుండా నా మెషిన్తో సులువుగా కాపాడగలను. అద్భుతం. కానీ ఇంకొక సమస్య మన ముందుంది. భటులు, నేను అందర్నీ ఆకర్షించుకోగలనని చెప్పాను కదా మహారాజా. నేను చాలా సులువుగా మనందరినీ కోట లోపలికి తీసుకువెళ్ళగలను. అలా మరుసటి రోజు వాళ్ళందరూ పశ్చిమ రాజ్యానికి బయలుదేరారు. కోస్టియా అన్నట్టుగానే వాళ్ళందరూ వారంలోనే అక్కడికి చేరుకున్నారు. మనం కోట లోపలికి వెళ్ళాలి. ఓరల్, ఓరల్. ఈ కుక్క పిల్ల చాలా క్యూట్ గా ఉంది. ఓరల్, నీ అందమైన మాటల్ని కొంచెం యువరాణి హెలెనా కోసం దాచుంచు. అలాగే మహారాజా. అలా వాళ్ళు కోట దగ్గరికి వెళ్లారు. దాంతో తన పని పూర్తి చేయడానికి ఆరెల్ వెళ్ళాడు. ఆ భటులు ఆకర్షితులయ్యారు, కానీ వాళ్ళు మనల్ని లోపలికి వెళ్ళనిస్తారో లేదో. ఓ చూడండి, ఓరెల్ మన వైపే చూస్తున్నాడు. తను మనల్ని పిలుస్తున్నాడు. ఆ విధంగా ఆశ్చర్యపోతూ ఆ రాజు ఇంకా నలుగురు అన్నదమ్ములు ఆ రాజద్వారం గుండా నడుచుకుంటూ వెళ్లారు. ఈ అబ్బాయి నిజంగా అద్భుతం. ఇదే విధంగా
వాళ్ళు సింహాసనం ముందు నుంచునేంత వరకు వాళ్ళ దారిలో వచ్చిన ప్రతి ఒక్కరిని ఆరల్ ఆకర్షించుకున్నాడు. మీరందరూ లోపలికి ఎలా రాగలిగారు? భటులందరూ ఏమి చేస్తున్నారు? మహారాజా, మేము ఓడ వ్యాపారులం. మేము మీ రాజ్యం గురించి విని ఈ అద్భుతమైన రాజ్యాన్ని పాలించే తెలివైన రాజుని చూడడానికి వచ్చాము. ఆరల్ మాంత్రికుణ్ణి సాధ్యమైనంత వరకు పొగుడుతూనే ఉన్నాడు. దానికి అతను చాలా సిగ్గుపడి మురిసిపోయాడు. ఇదంతా చూస్తుంటే మీకు ఇబ్బందిగా లేదా మహారాజా? ఆ, నన్ను క్షమించు, నేను కాస్త పరధ్యానంలో ఉన్నాను. ఆ తర్వాత అందమైన యువరాణి హెలెనా వచ్చింది. అలాగే తన అందం గురించి వచ్చిన పుకారులు అబద్ధం కాదు. తను జరుగుతున్నదంతా బాగా గమనించింది. మహారాజా, మేము మీ కూతురితో కొద్దిసేపు మాట్లాడొచ్చు కదా? అది నా ఉద్దేశం అదే. మీరు ఖచ్చితంగా అందర్నీ అర్థం చేసుకునే మంచి వ్యక్తి కదా, అది నిజమేనా? వెంటనే మహారాజు ఒప్పుకున్నాడు. దాంతో ఆరల్ యువరాణిని ఆకర్షించడం మొదలుపెట్టాడు. తన కళ్ళ గురించి, తన అందం గురించి యువరాణిని పొగిడాడు. దానికి ఆర్కిడే కూడా మురిసిపోయాడు. కాని యువరాణి మాత్రం అవేం అస్సలు పట్టించుకోలేదు. చూడబ్బాయ్, నన్ను ఆకర్షించడానికి ఎంతో మంది ప్రయత్నించారు, కాబట్టి నీ పొగడ్తలు నన్ను ఏమీ చేయలేవు. అయ్యో! అది చూసి ఆ నలుగురు అలాగే రాజు ఆశ్చర్యపోయారు. ఇలా జరుగుతుందని నేను ఊహించలేదు. మరి మనం ఇప్పుడు ఏం చెయ్యాలి? నాకు తెలియదు మహారాజా. చూడు, నువ్వు తనతో నిజాయితీగా ఉండడానికి ప్రయత్నించు. నిజాయితీగానా? అదేమైనా పని చేస్తుందా? మీ దగ్గర ఇంతకన్నా మంచి ఆలోచన ఏమైనా ఉందా? యువరాణి హెలెనా, నేను ఆర్కిడే మహారాజుని. ఒకవేళ నువ్వు ఒప్పుకుంటే నేను నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఇంత దూరం ప్రయాణం చేసి వచ్చాను. నిజాయితీనా? ఇది కొంచెం కొత్తగా ఉంది. సరే అయితే, నేను మీతో మీ రాజ్యానికి వస్తాను. చెప్పాను కదా, ఇది పని చేస్తుందని. కానీ నువ్వు నన్ను పట్టుకోగలగాలి. ఓ, నువ్వు ఏమంటున్నావు? ముందు ముందు నీకే తెలుస్తుంది. రాజుకేం అర్థం కాలేదు. వాళ్ళందరూ మాంత్రికుడి దగ్గర సెలవు తీసుకున్నారు. యువరాణిని పడవ దగ్గరికి తీసుకెళ్లారు. రాణి పడవెక్కిన వెంటనే వాళ్ళందరూ తమ రాజ్యానికి బయలుదేరారు. ఒకరోజు ఉదయం ఓడలో యువరాణి అకస్మాత్తుగా రాజు వద్దకు వచ్చింది. నాకు ఈ సముద్రం చాలా బోర్ కొట్టేసింది. అందుకే నేను తిరిగి ఇంటికి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను. ఇంటికా? కానీ ఎలా? అందరూ తనని చూస్తూ ఉండగానే తను ఉన్నట్టుండి ఒక హంసగా మారిపోయింది. ఓ నో! అందరూ అది చూసి కంగారు పడ్డారు. కానీ డీమన్ ప్రశాంతంగా ఉండి తన గన్ని బయటకు తీసి గురిపెట్టాడు. కాల్చగానే గన్ నుంచి ఒక వల బయటకొచ్చి హంస అందులో ఇరుక్కుంది. నాకు ఆ హంస ఎందుకు కనిపించట్లేదు? తను ఒక ఎలుకలా మారింది. నాకు తెలిసి అందుకే అనుకుంటా తనని పట్టుకోమంది. అది వల నుంచి బయటపడగానే డీమన్ దాని వెనకాల పిచ్చి పిల్లిలా వెంటపడ్డాడు. యువరానికి పడవలో దాక్కోడానికి చోటు దొరక్క పడవలోంచి దూకేసింది. ఇప్పుడు తను ఒక చాపలాగా మారింది. డీమన్ తన వెనకాలే నీళ్ళలోకి దూకి సముద్ర గర్భం వరకు ఈది ఆ చేపను పట్టుకున్నాడు. తను పైకి రాగానే యువరాణి తన నిజస్వరూపంలోకి మారిపోయింది. వావ్, చూస్తుంటే నువ్వు నన్ను పట్టుకున్నట్టున్నావు. అవును, ఇప్పుడు నువ్వు నాతో ఉండిపోతావా? అవును, నేను నీతో పాటు మీ రాజ్యానికి వస్తాను. ఒకవేళ నువ్వు నాకు నచ్చితే అప్పుడు నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. లేదంటే నేను తిరిగి మా రాజ్యానికి వెళ్ళిపోతాను. సరే అయితే. వావ్, తను ఎప్పటికీ నీతోనే ఉండడానికి నువ్వు చాలా కష్టపడాల్సి ఉంటుంది. అలా వాళ్ళు తిరిగి ఆర్కిడే రాజ్యానికి చేరడానికి చాలా దూరం ప్రయాణించారు. ఆ ప్రయాణంలో యువరాణి రాజుతో ప్రేమలో పడింది. పెళ్లి కూడా చేసుకుంది.
మరి ఆ సోదరుల సంగతేంటి? వాళ్ళకి రాజు అద్భుతమైన బహుమానాలు ఇచ్చారు. అసలైన బంగారం వాళ్ళ పొలంలోనే ఉందని భావించి వాళ్ళు తిరిగి వ్యవసాయానికి వెళ్ళిపోయారు. అదే వాళ్ళకి నిజమైన ఆనందం కాబట్టి